అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కొత్త ఛానల్లో టేస్టీగా చున్నుండలు చేస్తున్నానండి. బలానికి బలం, హెల్త్కి హెల్త్. చూసేయండి. ఎప్పుడు నేను సున్నుండలు చేసేటప్పుడు బెల్లమే వేసి చుట్టేదాన్నండి. ఈసారి పంచదార పొడితో చుడుతున్నానండి. నెయ్యి అండి, మన ఇంట్లో తయారు చేసే నెయ్యి ఇది, వెన్నపూస తీసి. ఇక్కడ షుగరు మిక్సీ పట్టి పొడిని చేసుకున్నానండి. ఇప్పుడు మన దగ్గర ఉన్న సున్నుండల పిండి, అది ఆల్రెడీ సున్నుండల పిండి ఇంట్లో ఉంది. మీరు దీనికి కొలతలు అయితే ఏం అవసరం లేదండి. షుగర్ ఎక్కువ తినేవాళ్ళు అయితే షుగర్ ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు అయితే తక్కువ వేసుకోవచ్చు. నెయ్యి మాత్రం చూసుకుని వేసుకోండి. నేను కొంచెం సున్నుండల పిండి వెనక్కి ఎందుకు ఉంచానంటే, ఒకవేళ నెయ్యి ఎక్కువైతే కనుక మళ్ళీ ఆ పిండి వేసుకుని కలుపుకోవచ్చు. ఎప్పుడైనా మీరు పంచదారతో సున్నుండలు చుట్టుకున్నట్టయితే నెయ్యి గమ్మున ఎక్కువ పడిపోతుంది కదా, అలాంటప్పుడు మీరు సగం పిండి వెనక్కి తీసుకోండి. ముందే ఎక్కువ వేసేసుకోకండి పిండి అంతా. నేను కూడా సేమ్ పరిస్థితి, నెయ్యి ఎక్కువ పోసేసాను. ఇంకా నేను సున్నుండల పిండి వెనక్కి ఒక 1/2 కేజీ దాకా పక్కన పెట్టుకుంటాం వల్ల సరిపోయింది. నెయ్యి బాగా ఎక్కువైందండి. ఎక్కువ నెయ్యి తినేవాళ్ళు అయితే తినొచ్చు, పర్వాలేదు, దానికే ఉంది. కానీ ఎప్పుడు బెల్లం సున్నుండలే చుడతాను కదా అని చెప్పి పట్టు పంచదారతో తయారు చేశానండి. అంతా చాలా బాగా కుదిరింది. కొంచెం నెయ్యి ఎక్కువగానే ఉంది. మీరు ఇలా తినేవాళ్ళు అయితే తినేయచ్చు. ఏంటంటే ఒకవేళ మనకి కొంచెం బిగువుగా కావాలి లడ్డు అనుకుంటే ఇలా సున్నుండలు చుట్టుకుని ఒక డబ్బాలో వేసుకుని ఒక 5 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెడితే బీసిపోతాయండి ఉండ. మనకి నచ్చిన సైజులో అలా లడ్డూలు చుట్టేసుకోవడమేనండి. ఈజీ. టేస్టీ సున్నుండలు రెడీ అయిపోయినాయండి. మీలో సున్నుండలు ఎంతమందికి ఇష్టం? మా ఇంట్లో అందరం తింటాము. మినప సున్నుండ అంటే నడానికి కూడా బలం అండి. ఈరోజు ఈ చిన్న వీడియో మీకోసం. నచ్చినట్టయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి.